కేసీఆర్ ఇటీవల నల్గొండ సభలో పాలిచ్చే ప్రభుత్వాన్ని దించి దున్నపోతు ప్రభుత్వం తెచ్చిందని ఒక కామెంట్ చేసింది మీ ప్రభుత్వం పైన. దానికి మా ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా సమాధానం దీటిగా చెప్పడం జరిగింది. కంచరగాడిదల్ని పారదోడి రేసు గుర్రాలను తెచ్చుకోవడం జరిగింది. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. రోజు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించినాం. ఓకే, తర్వాత పేదవాళ్ళకు సంబంధించి ఒక్కొక్కటిగా ఈ స్కీమ్ అమలు చేస్తూ ఉన్నాం. అవినీతి అక్రమాలు ఇష్టారాజ్యంగా జరిగినాయి గతంలో. మీరు చూస్తుంటే కదా ఒకరు కేసు ఇంకా చాలా ఉన్నాయి, బయటకు వచ్చేటివి చాలా ఉన్నాయి. ఏ ప్రకారం మాట్లాడుతున్నారు అంటే మీ అంతలో మీరు అనుకుంటే సరిపోతుందా? పాలిచ్చే గేదెలు వదిలేసిన కింద మరి పాలిచ్చే గేదెలు వదిలేస్తే 7 లక్షల కోట్లు అప్పైంది. పాలిస్తే ఎక్కడ పోయిన పాలు ఎవరు తాగిండ్రు? పాలిచ్చే గేదెలు ఆ పాలు ఎవరు తాగిండ్రు? మీరే తాగేసింది కదా. ఎందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి ఏమో రావడం లేదు, కానీ నల్గొండ సభకి వెళ్ళి సభలో పాల్గొన్నాడు. ఇప్పటికి కూడా మైండ్ సెట్ మారలే కేసీఆర్ అని. ఇంకా నేను రాజును, నేను నియంతను, నా ఇష్టం, నా రాష్ట్రం, నా రాజ్యం అనేటువంటి దాని నుంచి బయటకు రాలే. ఆ యూఫోర్ నుంచి ఇంకా బయటకు రాలా ఇంకా అట్లా కూడా. అందుకనే ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా ఆలోచన విధానంలో మార్పు రాకపోతే అరే ఆఫ్టర్ ఆల్ యువర్ హ్యూమన్ బీయింగ్స్. అధికారం ఉంటుంది పోతుంది, కానీ మన ప్రవర్తన ఇంపార్టెంట్ కదా. ప్రవర్తన ఇంపార్టెంట్ కదా. మీరు నల్గొండ సభలో మాట్లాడుతూ ఉల్టా ముఖ్యమంత్రి గారిని మీరు విమర్శిస్తూ అంటే ఇప్పటిదాకా నా లైఫ్లో అటువంటి నా నోటికి ఆ మాట కూడా రాదు, కానీ ఇప్పుడు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి గారు స్టేజ్ పైన ఏం బిక్తారని ఏం మాట్లాడతారండి ముఖ్యమంత్రి పట్టుకొని? అంటే మీరు అంటే ఏ సందేశం ఇస్తూ ఉన్నారు ప్రజలకు? పరిపాలనలో పాలకుడే ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. అంటే మీ మాటలు మీ చేష్టలు, మాటలు బాలే, చేష్టలు బాలే, అవినీతి రాజ్యమైనది, ప్రజాస్వామ్యం పాతాళం పోయింది, ఖజానా ఖాళీ అయింది. హరీష్ మాట్లాడుతూ సందర్భంలో ప్రెస్లో నేను చూసిన విన్నా కూడా బంగారు పల్లెల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పచెప్పింది అన్నారు. ఆ బంగారు పల్లెలు ఏం పెట్టిండ్రు? వెండి కాదు ఇత్తడు కాదు, 8 లక్షల కోట్ల అప్పు పెట్టించిండ్రు. అది బంగారు పల్లెం. అంటే బోగస్ మాటలు. అంటే ప్రజలు మాకు అంటే ఈ నాయకులు, పాలించే నాయకులు కేసీఆర్ అయినా హరీష్ అయినా ఇంకోరైనా మేమే గొప్పవాళ్ళం, మేమే తెలియవంతులం, ఇక మిగతా ప్రజలకు ఆలోచన శక్తి లేదు, గోళ్ళు మేమేం చెప్తే అనుకుంటాం. మీరు అప్పుడు కాళేశ్వరం ప్రారంభం నుంచి కట్టినప్పుడు ఆ ప్రభుత్వంలో అసలు అప్పుడు ఏం జరిగింది, ఎట్లా జరిగేది? అసలు ఇంజనీర్ల సలహా తీసుకోకుండానే కేసీఆర్ ఓన్గా కట్టడం వల్లే మెడిగడ్డ కూలిపోయిందనే ఒక ఆరోపణలు. వాస్తవంగా మీరు దగ్గరున్నారు అంటే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీకేమన్నా ఎట్లా జరిగింది అప్పుడు? కేసీఆర్ పద్ధతి నేనే రాజు, నేనే ఇంజనీరు, నేనే సైంటిస్ట్, అన్నీ నేనే, మీద ఎవరికి ఏం తెలియదు అనే పద్ధతి ఉంది.